లోతుగా చూడడం లేదు. చూసిన దాన్ని లోతుగా చూడాలి. ఒక క్షణం ఆగాలి. ఆగాలంటే ఫిజికల్గా ఆగాల్సిన పని లేదు. కళ్ళల్లో ఒక్కసారి దాన్ని బంధించుకోవాలి. ఆ దృశ్యాన్ని, ఆ సందర్భాన్ని, ఆ వస్తువుని, ఆ విషయాన్ని చూసిన తర్వాత దాన్ని ఒక్కసారి లోపల భావన చేయాలి. ఎంత బాగుంది. బాగా లేనిది సృష్టిలో ఏది లేదు. భగవంతుని సృష్టిలో బాగా లేదు అంటూ ఏది ఉండదు. దేనికి అదే ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకతను మనం ఒక్కసారిగా మన మనసు మీద తీసుకోవాలంటే చూపుతో పాటుగా చూపు ఉండాలి. ఏమంటారంటే దృష్టి అంటారు. దృష్టి దృష్టి నుంచి ఏర్పడేది దృష్టి. దృష్టిని బట్టే సృష్టి అన్నాడు మా శ్రీనారాయణ రెడ్డి గారు. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనం సృష్టించేదో లేదా బయట కనిపించేదో దృష్టిని బట్టే సృష్టి. కాబట్టి దృష్టిని బట్టే బాగుంది బాగలేకపోవడం. ప్రతి దాంట్లో కూడా చాలా అనుకూలమైనటువంటి అంశాలను చూసే గుణం ఏర్పడాలి. ఇదంతా కవిత్వానికి నేపథ్యంగా మాట్లాడుతున్నాము. కాబట్టి ప్రతి దాంట్లో ఒక అనుకూలత ఉంటుంది. ఎవ్వరు చెడ్డవారు కాదు, ఏది చెడ్డది కాదు, ఏది అననుకూలమైనటువంటిది కాదు అని ఒక మంచితనం మనలో ముందుగా ప్రేరణగా మనం ప్రేరణ చేసుకోవాలి, అందించుకోగలగాలి. కాబట్టి ఎక్కడన్నా అలాంటివి కనిపించినప్పుడు అవి ఎంత బాగుందో, ఎంత గొప్పగా ఉంది, సూర్యోదయం ఎంత బాగుంది, చంద్రోదయం ఎంత బాగుంది, రాత్రి ఎంత చిక్కగా ఉంది, ఇట్లాంటి మెల్లమెల్లగా స్పందనలను మెల్లమెల్లగా మనం హృదయంలో క్రోధి చేసుకుంటే, జమ చేసుకుంటా ఉంటే ఇక అప్పుడు ఆ ఫీలింగ్స్ నుంచి, ఆ అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి ఏమవుతుందంటే దేనినైనా చెప్పాలనిపిస్తుంది. మనకి ఏదైనా అనుభవించినప్పుడు సినిమా చూస్తే నాగాలి కదా. సినిమా చూసి అనుకోండి, ఒక్కరికైనా చెప్పకుండా ఎవరైనా ఉండగలుగుతారా? ప్రాణం తింటారు వాళ్ళది. సినిమాలు, మ్యూజిక్, పాటలు, డ్యాన్సులు, ఫైటింగ్లు సహా చెప్తారు దొరకబట్టి. మరి వద్దన్న కూడా అంటే ఒక చిన్న చూస్తేనే సినిమా అనేది చాలా మీకు పెద్దగా అనిపిస్తే కానీ చాలా అల్పమా మామూలు విషయం. దాన్ని చూస్తేనే అంత చెప్పాలనిపిస్తే మీరు సొంతంగా ఒక అనుభూతులలోనై సూర్యోదయాన్ని, ఒక పుష్పాన్ని, ఒక ప్రకృతిని, మనుషుల ప్రవర్తనలను గొప్పగా అనిపించే సందర్భాలను చూసినప్పుడు ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. చెప్పే అవకాశం మాటల్లో వస్తే మంచిదే. అది ఇంకా చెప్పే అవకాశం మాటల్లో రాకపోతే అక్షరాల్లో కల్పిస్తే అదే కవిత అవుతుంది. కాబట్టి అనుభూతులను, అనుభవాలను అనుభవాలను చెప్పడం కవిత మొదలవుతుంది. కవిత రూపం, నిర్మాణం, లక్షణాలు అవన్నీ పక్కన పెడితే మనం అనుభూతులు చెప్పగలగాలి, అనుభవాలు చెప్పగలగాలి. అనుభూతి ఎందుకు చెప్పాలి? మీ స్థాయిలో